రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో దర్యాప్తులో పోలీసులు విస్తుపోయే విషయాలను కనుగొన్నారు. ఈ దారుణానికి ఒడిగట్టింది నేపాలీ ముఠా అని ప్రాథమికంగా నిర్ధారించినప్పటికీ వారు హత్య చేసిన తీరుపై ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా నేపాలీ ముఠాలు దోపిడీల సమయంలో అనుసరించే పద్ధతికి ఈ కేసులో జరిగిన దానికి అసలు పొంతన లేకపోవడమే ఈ అనుమానాలకు ప్రధాన కారణం. నేపాలీ ముఠాలు చేసే దొంగతనాల్లో యజమానులకు మత్తుమందిచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లేలా చేస్తారు తప్ప ప్రాణాలు తీయరు. కానీ ఈ కేసులో మాత్రం దుండగులు క్రూరంగా వ్యవహరించారు. నిద్రిస్తున్న మహిళ నోట్లో గుడ్డలు కుక్కి గొంతు నులిమి హత్య చేయడం పోలీసుల్ని విస్మయానికి గురిచేస్తోంది. ఇది కేవలం దోపిడీ కోసమే జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు అయితే మొదలైంది. మరింత సమాచారాన్ని మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత ద్వారా తెలుసుకుందాం. జూబ్లీహిల్స్లో రిటైర్డ్ డీజీ భార్య హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. సో ఎక్కడైతే ఈ నేపాలీ ముఠా ఏ రూట్లోనైతే వచ్చారో సో ఆ రూట్ని కూడా పోలీసులు పూర్తిగా పరిశీలించారు. సో రిటైర్డ్ డీజీకి సంబంధించిన నివాసం ఇదే. సో బ్యాక్ సైడ్కి అంటే పక్కనే ఒక పెద్ద పార్క్ మనకు కనిపిస్తుంది. సో ఈ పార్క్ గుణంగానే ఈ నేపాలీ ముఠా ముగ్గురు కూడా దీని నుండే ఎంటర్ అయినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. సో ఈ పార్క్ నుండి సో మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వే ఏదైతే ఉందో ఆ వే నుండి రిటైర్డ్ డీజీ ఇంటికి వెళ్ళడానికి కేవలం ఒక స్టెప్ వేస్తే చాలు. ఇదే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నివాసం అంతా రిటైర్డ్ డీజీకి సంబంధించినటువంటి నివాసం. సో ఈ ఇంట్లోనే ఉన్నటువంటి క్రమంలో అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో రిటైర్డ్ డీజీ భార్యను నిద్రిస్తున్నటువంటి క్రమంలోనే ఆమె నోట్లో గుడ్డలు కుక్కి విధంగా హత్య చేశారు. సో ఇప్పుడు ఈ పార్క్ నుండి లోపలికి ఎంటర్ అయిన తర్వాత నేరుగా లోపలికి వెళ్ళారు. ఆఫ్టర్నూన్ అవర్స్ అంటే వెనస్డే ఆఫ్టర్నూన్ లోపలికి వెళ్ళగా థర్స్డే ఎర్లీ మార్నింగ్ అవర్స్ అంటే థర్స్డే తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఇన్సిడెంట్ జరిగినట్టు పోలీసులు చెప్తున్నారు. అంటే వెనస్డే ఆఫ్టర్నూన్ వాళ్ళు ఎంటర్ అయినప్పటి నుండి థర్స్డే మార్నింగ్ అవర్స్ వరకు కూడా ఇదే ఇంట్లో వాళ్ళు ఉన్నారు. సో అప్పుడు రెక్కి నిర్వహించి ఉంటారు అనేటువంటిదే ఇప్పటి వరకు పోలీసులు వ్యక్తం చేసినటువంటి అనుమానం. సో అండ్ మెయిన్ అంశం ఏంటంటే ఈ నేపాలీకి సంబంధించినటువంటి గ్యాంగ్స్ ఒక మోడస్ ఆపరెండిని అవలంబిస్తాయి. ఎక్కడా కూడా ఇట్లాంటి చోరీలకు ప్లాన్ చేసేటువంటి టైంలో ఇంటి యజమానులను ఎక్కడా కూడా వాళ్ళు చంపరు, కానీ కేవలం వాళ్ళని అపస్మారక స్థితిలోకి వెళ్ళేలాగా చేసి ఆ తర్వాత ఈ తరహా చోరీలు చేస్తుంటారు. సో ఇట్లాంటి చోరీలు చేసే ముందు కూడా కంప్లీట్గా వాళ్ళు అన్కాన్షియస్ వెళ్ళేందుకు పూర్తిగా మత్తుమందు తరహా మోడస్ ఆపరెండిస్నే గతంలో అనేక సార్లు నేపాలీ ముఠాలు అవలంబించాయి. కానీ ఇప్పుడు చూస్తే ఒకసారిగా హత్య చేశారు. సో ఇట్లా హత్య చేయడం వెనుక ఉన్నటువంటి మోటివ్ ఏంటి అనేటువంటి దానిపైన కూడా ఇప్పుడు పోలీసులు ఫోకస్ చేశారు. సాధారణంగా నేపాలీ ముఠాస్ ఇలా చెయ్యవు హత్యలు చేసి, కానీ ఈ విధంగా హత్య చేసి మరి చోరీ చేశారు అంటే కనుక ఖచ్చితంగా దీని వెనకాల ఇంకొక ఆలోచన ఏదైనా ఉండి ఉంటుంది అనేటువంటి అనుమానాన్ని అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అండ్ చంపినటువంటి విధానం పైన కూడా పోలీసులకి పలు అనుమానాలు ఉన్నాయి. సో ఇప్పటికే అక్యూజ్డ్ ఫొటోస్ అన్ని కూడా ఐడెంటిఫై అయ్యాయి. సో వీళ్ళను పట్టుకునేందుకు ఇతర రాష్ట్రాల పోలీసులకు సైతం వీళ్ళ ఫొటోస్ని ఇప్పటికే చేరవేశారు. అండ్ సేమ్ టైం బార్డర్ దాటేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ బార్డర్లో ఉన్నటువంటి ఎస్ఎస్బి టీమ్స్ని సైతం తెలంగాణ పోలీసులు అలర్ట్ చేశారు. సో ఫర్దర్గా ఇక్కడ హైదరాబాద్ నుండి 5 టీమ్స్ ఇప్పటికే అటు నేపాల్తో పాటు యూపీ లక్నో ప్రాంతాలకు వెళ్ళాయి కాబట్టి ఖచ్చితంగా అక్యూజ్డ్ని త్వరలో పట్టుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఒకవేళ నేపాల్కి వెళ్ళినా సరే వాళ్ళకంటే ముందే ఇప్పటికే టీమ్స్ అక్కడికి వెళ్ళిపోయాయి కాబట్టి వన్స్ వాళ్ళు నేపాల్కి ఎంటర్ కాగానే పట్టుకునేటువంటి ప్రాసెస్ని అయితే పోలీసులు ముమ్మరం చేశారు. జర్నలిస్ట్ ప్రభుతో జూబ్లీహిల్స్ నుండి ప్రణీత, TV9.